మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను మహిళలు అయితే ఖండిస్తున్నారు. సో దానికి సంబంధించి మహిళలు కూడా ఆందోళన తెలియజేస్తున్నారు. భారతదేశం అనేసరికి దేవతలకు పుట్టినీళ్ళు, అందులోని మహిళల్ని చాలా పవిత్రంగా పూజిస్తారు. మహిళలు అనేసరికి వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు చెప్పండి? అమరావతి అనేసరికి దేవతలకు నిలయం. మన పురాణాల్లో కూడా అమరావతి అనేసి ఒక పెద్ద మంచి పేరు, దేవతలు పుట్టినీళ్ళుగా విరాజిల్లింది అనేసరి. సో దీన్ని చూసి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే, మహిళలను ఉద్దేశించి ఒక వేశ్యల రాజధాని అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందుగా అందరికీ నమస్కారాలండి. అసలు విజయవాడ అనేదే మహిళలకి, దేవతలకి నిలయం విజయవాడ. ఎందుకంటే ఆ మహాతల్లి కనకదుర్గమ్మ నివసించే నిలయంగా ప్రతి ఒక్క మహిళ పూజిస్తాము. అలాంటి అమరావతిని కించపరిచే విధంగా మాట్లాడారు అంటే నిజంగా వాళ్ళని ఏ విధంగా మాట్లాడాలో మాకు అర్థం కావట్లేదు. అసలు వేశ్యల గురించి కూడా అంత కించపరిచంగా మాట్లాడారు అంటే నేను ఒకటే అంటాను, వేశ్యలు కూడా వాళ్ళ పొట్టకూటు కోసమే వాళ్ళు బ్రతుకుతున్నారండి. వాళ్ళేమీ ఆడవాళ్ళు రోడ్లెక్కి ఇష్టం వచ్చినట్టు తిరగట్లేదు. ఇంకోటి ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ కనకదుర్గమ్మ నిలయంగా భావించిన ఆ పుణ్యక్షేత్రంలోని అమరావతి కట్టినందుకు ప్రతి మహిళ గర్విస్తున్నాము. ఎందుకంటే ఆ మహాశక్తి ఉండి, ఆ మహాశక్తి ఆ తల్లి పాలించే రాజ్యంలో రాజధాని అది, తల్లి నివసించే రాజ్యం అది. ఎందుకంటే ఒక మహిళ విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ అంటే ఒక మహిళా శక్తి ఉండే రాజ్యాన్ని అలాగా వేశ్యలు పాలించే నిలయంగా అన్నందుకు నిజంగా అది ప్రతి ఒక్క మహిళ బాధపడే విధంగానే ఉంది. సరే, చాలా గౌరవంతో కూడుకునేది అంటే ఒక పొట్టకూటి కోసం కోటి విద్యలు అనే విధంగా మహిళలు అంటే వీళ్ళ రాజకీయాల కోసం కేవలం మహిళలు చేసే పనులు, మహిళల్ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? మహిళల్ని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేయడం అనేది అది నీచమైన ఒక పద్ధతి. ఆ రాజకీయ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఇలాగ మనం ఏంటంటే దాన్ని ఖండిస్తూ ఎక్కువ మంది చేస్తే అది ఒక ప్రచారంగా వాళ్ళకి రాజకీయ లబ్ధి లభిస్తుందేమో అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మనం తీవ్రంగా ఖండించవలసిందే. అమరావతి దేవతల రాజధాని కాదు అంటే ఒక వేశ్యతోటి పోల్చారు. అంటే వేశ్య అంటే ఒక ఆడది. వేశ్య అనే మాట పక్కన పెడితే అంటే ఒక మహిళల్ని ఇలా అంటున్నారంటే ఈ వ్యాఖ్యల్ని ఎలా మనం తీసుకోవాలి? స్త్రీలని అంత మాట అనడం అది అయితే సబబైన పద్ధతి కాదు. కానీ అనుకోని విపత్కర పరిస్థితుల్లో అందరు మహిళలను ఒకేసారి ఏకీభవించి ఒకే తాటిపై నిలబడి మేమందరం కూడా ఈ విధమైన ఉద్యమాలకి తావు తీస్తే ఏదైనా సక్సెస్ అవుతుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. అన్నిట్లోని మహిళలకి సమాన స్థానం ఇస్తున్నాము. ప్రతి రిజర్వేషన్లో కూడా మహిళలకి వారి రిజర్వేషన్ కేటాయిస్తున్నాము. మహిళలు అంటే మాకు అంత గౌరవం ఉంది. భారతదేశం అదే దేవతల మూర్తుల పుట్టినీళ్ళు అంటే దేవతా మూర్తులనే అంటారు ముందు. సో అంత గౌరవం ఇస్తున్నాం. అలాంటిది ఒక సీనియర్ జర్నలిస్ట్ అమరావతి అనేది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అనడం ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచింపజేస్తుంది. అంటే ఎవరిని అంటున్నారు, ఎందుకు అంటున్నారు, ప్రతి దాంట్లోకి మహిళ పాత్రను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అనేసి అంటుంది. సో దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? మరి నిన్న ఒక ప్రధాన పత్రికా ఛానల్లో అమరావతి అనేది వైశ్యల రాజధాని అని ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు. మరి ఆ పత్రిక ఎవరిదైతే ఉందో దానికి చైర్మన్ కూడా ఒక మహిళ అనే సంగతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మరి భారతదేశంలో చూసుకుంటే మహిళల్ని మనం ఒక తల్లిగా చెల్లిగా భావించే భారతదేశంలో ఉన్నాం. మరి వీళ్ళు ఫారెన్ కల్చర్లోగా వెళ్ళి అటువంటి పదజాలాలు వాడడం చాలా దురదృష్టకరం. మరి మనం చూసుకుంటే రాజకీయంగా కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, మహిళల్ని ముందు పెట్టాలి, మహిళల్ని అభివృద్ధి చెందాలనే పదంలో రాష్ట్రాలు కానివ్వండి, దేశాలు వెళ్తుంటే మరి వీళ్ళు ఏ విధంగా జర్నలిజం చేస్తున్నారో తెలియదు. కానీ ఎంతో గౌరవాన్ని ఇస్తాం. మహిళలు అంటే ఎక్కడ ఉంటే అక్కడ దేవతామూర్తులు ఉన్నారంటూ కూడా చెప్పుకునే ఒక గొప్ప చరిత్ర గల భారతదేశంలో ఉన్న మనం ఇప్పుడు మహిళల్ని అయితే కించపరుస్తున్న వ్యాఖ్యలు ప్రతి ఒక్క మహిళ కూడా సిగ్గుచేయటాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా ఖండిస్తున్న పరిస్థితి. సో ఎవరైతే జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు చేశారో మహిళలకి తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అయితే మహిళలంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.